రేపే ఉగాది కదండి. పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనకుండే సమస్య పూజా సామాన్లు క్లీన్ చేయటం. చాలా తక్కువ సమయంలోనే ఈజీగా నేను చెప్పినట్టు ఈ విధంగా పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకోండి. నేను నా దగ్గర ఉన్న పూజా సామాన్లన్నీ ఒక గిన్నెలో వేసి మీకు చూపిస్తున్నాను బిఫోర్ ఎలా ఉన్నాయని చెప్పి. మనకైతే అందరికి షాప్లో ఈజీగా విభూది పౌడర్ అయితే దొరుకుతుంది కదా. ఆ విభూతితో అయితే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్నాను. ఏదైనా గిన్నెలో విభూది పౌడర్ అంతా వేసుకొని ఏదైనా గట్టిగా ఉన్న పీజు లాంటిది తీసుకోండి. విభూదిని అయితే మొత్తం ఇట్లాగా గట్టిగా రబ్ చేస్తున్నట్టు రుద్దేసేయండి. ఈజీగా 10 minutes లోనే పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకోవచ్చు. విభూతితో పూజా సామాన్లన్నీ క్లీన్ చేసిన తర్వాత వీటికున్న జిడ్డు కాస్త పోవాలంటే మన దగ్గర ఉన్న సబ్బుతో కానీ లిక్విడ్తో కానీ ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం జిడ్డుతనం కూడా పోతుంది. మార్నింగే లేచి ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని కావాల్సినవన్నీ చూసుకొని పూజా సామాన్లు క్లీన్ చేసుకోవటం ఇవన్నీ అంటే ఎక్కువ టైం పడుతుంది కదా. సింపుల్గా అయిపోవటానికైతే ఈ ఉగాది పండక్కి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఈసారి నుంచి ప్రతిసారి ఈ టిప్పే ఫాలో అవుతారు. అంత బాగా వర్క్ అవుతుంది. రుద్దేటప్పుడు కొంచెం రబ్ చేస్తా రుద్దారు అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకి పూజా సామాన్లు అంటే రాగి సామాన్లు ఉంటాయి, అలాగే ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా. రెండిటికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందాకటికి ఇప్పటికి చూస్తున్నట్టయితే చూసారు కదా ఎంత బాగా జిడ్డంతా పోయిందో. అలాగే రాగి చెంబు కూడా తలతలా మెరుస్తుంది. కాబట్టి మార్నింగే లేచిన వెంటనే పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే ఫాలో అండి. మీకు బాగా వర్క్ అవుతుంది. అలాగే మీకు వర్క్ అయింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.